నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని అమరావతిపై మాజీ మంత్రి చింతామోహన్ విమర్శలు చేశారు. దేవతల రాజధానిలో తాను పర్యటించానని ఒక్క దేవత దేవుడు కూడా కనిపించలేదని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రజలు అమరావతి రాజధానిగా ఉండటం ఇష్టపడటం లేదని, ఆ విషయాన్ని వారు బయటకు చెప్పలేకపోతున్నారని అన్నారు. అమరావతిని అవినీతికి రాజధానిగా మారుస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో జానెడు మట్టి తవ్వితే మూరెడు నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బనకచెల్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని చెప్పారు. యోగాంధ్ర పేరిట 300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దేవతల రాజధాని అంటాడు. నిన్న మొన్నంతా తిరిగాను, ఎక్కడన్నా దేవతలు ఏమన్నా కనిపిస్తారేమో అని. నాకు కనిపించిందల్లా కర్రతొమ్మ చెట్లు, కర్రతొమ్మ చెట్లు కనిపించాయి. ఒక్క దేవుడు కనిపించలేదు, ఒక్క దేవాలయం కనిపించలేదు. ఎందుకు ఇట్లా చెప్తావు? ఎందుకు చెప్తావు ఇలా? దేవతల రాజధాని 26 జిల్లాలు ఉన్నాయి. దాదాపు 23 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమరావతిని ఇష్టపడటం లేదు. నేను న్యూట్రల్గా ఉంటాను. నాకేమి అమరావతి అయినా ఒకటే, ఇంకోటైనా ఒకటి. దీని గురించి నేను ఏ నిర్ణయం తీసుకున్నా చూస్తూ ఉంటాను. 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో రాయలసీమ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఇష్టపడటం లేదు అమరావతిని. కర్నూలు నుంచి ఒంగోలు దాకా 10 జిల్లాల్లో ఎవ్వరూ ఇష్టపడటం లేదు, బయటపడటం లేదు. అంతే. మొన్ననే తిరుపతిలో ఒక రాయలసీమ నాయకుడు వచ్చేసి ఒక మాట చెప్పాడు, మేము ఉద్యమాన్ని మొదలు పెడతామని. చంద్రబాబు నాయుడికి సున్నితంగా తెలియజేస్తాను, నువ్వు రాయలసీమ బిడ్డవి. నువ్వు రాయలసీమ వాళ్ళే నీ పైన వ్యతిరేకంగా ఉన్నారు. అమరావతి పైన ఆలోచించవయ్యా ఓ మిత్రమా. నాకు 50 ఏళ్ళుగా నువ్వు బాగా తెలుసు. ఆలోచించు. మరి కామ్రేడ్ బివి రాఘవులు గారు రాజధాని పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజధాని నగరం కట్టేదానికి 1000 ఎకరాలు చాలు అన్నాడు. దాంతో కామ్రేడ్ బివి రాఘవులు గారితో నేను ఏకీభవిస్తున్నా. 1000 ఎకరాలకు మించి అవసరం లేదు. భువనేశ్వర్లో రాజధాని ఉంది, చెన్నైలో రాజధాని ఉంది, బెంగళూరులో రాజధాని ఉంది. ఏ రాజధానికి 1000 ఎకరాలు ఎవడూ తీసుకోలేదే. నువ్వెందుకు చేస్తున్నావు? సరే, నీకేదో ఇష్టపడ్డది. మరి మీకు బంధువులు ఎక్కువ గుంటూరు జిల్లాలో. ఆ బంధు ప్రీతితో ఈడకు వచ్చావు, తిరుపతి నుంచి అమరావతికి వచ్చావు. మరి బంధు ప్రీతితో నువ్వు ఏది 1000 ఎకరాలు అనుకున్న దాన్ని నువ్వు 30,000 చిల్లర ఎకరం తీసుకున్నావు. వాళ్ళకి ఎన్నెన్నో చెప్పావు. చెప్పిన మాట రైతులకి ఏమైనా ఈరోజు వరకు నెరవేర్చావా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పావు అదేదో ఇస్తాను, ఇదేదో ఇస్తాను. ఏమి ఇచ్చావు వాళ్ళకి ఇప్పటిదాకా? ఈ 30,000 ఎకరాల భూమిని తీసుకున్నటువంటి రైతులకి ఏమి చేశావు ఈ సంవత్సర కాలంలో నేను అడుగుతున్నా సూటిగా. అది చాలదు అని చెప్పి ఇంకొక 40,000 ఎకరాలు అడుగుతున్నాడు ఆయన. నిన్నగాక మొన్న కానీ స్టేట్మెంట్ చూశాను. ఎందుకయ్యా ఆ 30,000 ఎకరాలు ఎందుకు? ఈ 40,000 ఎకరాలు ఎందుకు? ఏమి చేస్తున్నారు ఈ భూములతో మీరు? అసలు భూమి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా పోయి చూశారో లేదో, నేను పోయి చూశాను. నిన్న కూడా చూశాను. మూరడు మట్టి తోవితే చారడి నీళ్ళు వస్తున్నాయి. మూరడు మట్టి తీస్తే చారడి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళల్లో ఏందయ్యా రాజధాని కట్టేది? శివరామకృష్ణ ఏమి చెప్పాడయా? ఒంగోలు దగ్గర దొనకొండలో కొట్టమంటే నువ్వేం కాదని తోసేసావు. ఓకే, మేము కాదంటాంలే. మరి ఆ 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటావు. ఆ నీళ్ళల్లో 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే నీకు 10 అంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఎవరిది ఖర్చు అంతా? ప్రజల ఖర్చే కదా. ప్రజలు పన్నుల ద్వారా వచ్చిన డబ్బు, లేకుంటే బ్యాంకుల్లో తెచ్చిన డబ్బు, ప్రజల గ్యారంటీతో, గవర్నమెంట్ గ్యారంటీతో డబ్బులు తెస్తున్నావు. 50,000 కోట్లు ఐసిఐసి బ్యాంక్ దగ్గర పోయావు.
వాళ్ళు ఏదో ఇస్తా అన్నారు, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వమన్నారు, ప్రభుత్వ బ్యాంక్ గ్యారంటీ ఇస్తానని చెప్పావు. నువ్వు డబ్బు తెస్తున్నావంటే 26 జిల్లాల పైన ఈ డబ్బు అప్పు పడుతుంది. 26 జిల్లాల ప్రజలు పన్ను కడుతున్నారు, నువ్వు ఒక్కడవే కాదు, అందరూ కడుతున్నారు. మరి అందరి ఆలోచనల ప్రకారంగా నువ్వు చేయి, ఏదైనా మేము కాదంటాం లేదు. మరి అమరావతిలో 50 అంతస్తుల సచివాలయం అవసరమా? ఏమయ్యా, ఎక్కడయా అడిగేవాళ్ళు లేడయా? ఎందుకయ్యా 50 అంతస్తుల? ఇప్పుడు నువ్వు 4 బిల్డింగులు కడతావు, లేకుంటే 10 బిల్డింగులు కడతావు. రేపు రాబోయేవాడు దీన్ని యాక్సెప్ట్ చేస్తాడని నమ్మకం ఏముంది? నమ్మకం నీకు ఉండొచ్చు, నాకు నమ్మకం లేదు. కార్పొరేట్ల రాజధాని చేయాలనుకుంటున్నాడు. ప్రజల రాజధాని కాదు ఇది, దేవతల రాజధాని కాదు, కార్పొరేట్ల రాజధాని చేయాలనుకుంటున్నాడు. అమరావతి రాజధాని అవినీతికి రాజధానిగా తయారు కాకుండా చూడవయ్యా చంద్రబాబు నాయుడు. అందరూ అనుకుంటున్నారు డబ్బులు ముడుపులు తీస్తున్నారని. ఆ ముడుపులకు కొంచెం జాగ్రత్త అని నేను తెలియజేస్తున్నాను. ఏదో బనకచర్లని తీసుకొచ్చారు అనుకుంటున్నారు ఆ సెక్రటేరియట్లో గుసగుసలు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1,00,000 కోట్లతో వస్తూ ఉందంట బనకచర్ల. నేను అడిగాను ఒక ఇంజనీర్ని, ఎందుకు అయ్యానంటే, అయ్యా మేము లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తాము అన్నాను. లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు తీసుకొస్తారు అని అంటే 10% వస్తుందంట. ఆయన కాంట్రాక్టర్ కూర్చోన్నాడు, ఆయన తెలుసు పాపం. 10 ఏదో మార్చి ఏదో 10% ముందే ఇస్తారంట. ఆ 10% తీసుకుంటారంట పాలిటీషియన్. అందుకని కొత్తగా ఒక మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తారంట ఆ బనకచెర్ల. దాని కొరకుగా వాళ్ళు తయారు చేస్తున్నారు రాత్రింబవళ్ళు కష్టపడి. నేను చెప్తున్నాను, వాళ్ళు తెలంగాణ వాళ్ళు అడ్డం పడుతున్నారు. నువ్వు నీళ్ళు తీసుకురావాలంటున్నావు, బనకచెర్ల పేరు పెట్టి నువ్వు డబ్బులు చేసుకుంటారంటే కూటమి ప్రభుత్వాన్ని మేము ఒప్పుకోం. యోగా చేసి యోగా ఆంధ్ర కాదయ్యా, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించవయ్యా, 10 మందికి. నేను నిన్నంతా గుంటూరు జిల్లాలో ఎస్సీ కాలనీలు తిరిగాను, అడిగాను చాలామందిని. గుంటూరు జిల్లాలో ఈ సంవత్సర కాలంలో కానీ 15 సంవత్సరాల్లో కానీ ఏ ఒక్క ఎస్సీ కన్నా చంద్రబాబు నాయుడు సహాయం చేశాడా అని అడిగాను. ఒక్కరు మాకు సహాయం చేశాడని చెప్పలా. ఉన్న ఎస్సీ కార్పొరేషన్ క్లోజ్ చేశారు, వస్తే స్కాలర్షిప్లు ఆపేశారు. మొన్న అమ్మ ఒడే ఏదో వేశారు, అమ్మ బడో ఏదో వేసిన డబ్బులంతా సారాయగళ్ళకు పోయినాయి. నువ్వు ఇచ్చే డబ్బులు ఏదన్నా ఉంటే స్కాలర్షిప్ల రూపంలో ప్రతి ఒక్కరికి విద్యా సంస్థలకు పంపించండి, అన్యాయం చేయబాకండి. పేద బిడ్డలకి ఏమీ జారటం లేదు, సారాయంగళ్ళకి జారుతూ ఉంది వేసిన డబ్బులంతా బట్టన్లలో. నా మాట వేరండి, కొంచెం జాగ్రత్తగా బనకచెర్ల విషయంలో డబ్బుల కొరకు ప్రాజెక్టులు తేవద్దు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. శ్రీనివాసరావుపేట, సంపత్నగర్ ప్రాంతాల్లో 1,50,00,000తో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవలమూడి నాని శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. దశల వారీగా అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యేతో పాటు మేయర్ స్పష్టం చేశారు. ఈరోజు శ్రీనివాసరావుపేటలోని మనకి వాటర్ ట్యాంకులు కాంపౌండ్ వాళ్ళు మరియు అదేవిధంగా టాయిలెట్స్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇక్కడ స్థానికంగా వాటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది 17 లక్షల రూపాయల అమౌంట్తో. అదేవిధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 22వ డివిజన్లో 39 లక్షల రూపాయల వర్క్స్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొబ్బరి తోట ఏరియాలో మరి ఎప్పటి నుంచో ప్రజల చిరకాల వాంఛ, అది ఎక్స్టెన్షన్ అయిపోయిన పరిస్థితుల్లో అక్కడ రోడ్డు డ్రైన్స్ లేని పరిస్థితి, చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకొని అది కూడా 1 కోటి రూపాయల పైన వర్క్ని దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఈరోజు 1,39 లక్షల రూపాయల వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ ఈ ఏరియా మొత్తం కూడా ఎప్పటి నుంచో డౌన్లో ఉండడం వల్ల కాస్త వర్షానికే మునిగిపోతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. డ్రైన్స్ కూడా ఇంకా మరిన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో టెండర్స్ వచ్చి ఇంకా వర్క్ నిమిత్తం రాని వాళ్ళందరినీ కూడా రీసెంట్గా అందరి టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వేసుకునే లాగా కమిషనర్ గారు, మేయర్ గారు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ చాలా ఫాస్ట్గా ఇక్కడ ఉన్న వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ సౌకర్యార్థం ఈ రోడ్స్ని, డ్రైన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇక
శానిటేషన్ కూడా ఇక్కడ చాలా పూర్గా ఉందనే చెప్పుకోవచ్చు. 21, 22, 25 ఇలా కొన్ని డివిజన్స్లో శానిటేషన్ కొంచెం మెరుగవ్వాల్సిన పరిస్థితి ఉంది. నిత్యం కూడా దాని మీద కూడా సమీక్ష సమావేశాలు పెట్టి దాన్ని స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేశాము. కొత్తగా డస్ట్బిన్లు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి రాగానే ఇక్కడ కూడా డస్ట్బిన్లు ఏర్పాటు చేసి ఫాస్ట్గా శానిటేషన్ సమస్యను కూడా వాళ్ళకి తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వెస్ట్ డివిజన్లో 20వ డివిజను, 22వ డివిజన్లో ఈరోజు సుమారు 1,34,00,000తో శంకుస్థాపన కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాల కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఆమె ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఒక డ్రైన్ల విషయం కానివ్వండి, కామన్ పీపుల్కి టాయిలెట్ల విషయంలో కానివ్వండి, నగర శివారు ప్రాంతమైన కొబ్బరితోట ఏరియాలో రాకపోకల గురించి కానివ్వండి, ఇక్కడ కొన్ని వాటర్ ట్యాంక్ దగ్గర అసంఘ కార్యక్రమాలు గంజాయి బ్యాచ్ వాళ్ళు సాయంత్రం పూట దాన్ని ఆక్యుపై చేసి చేస్తారని కంప్లైంట్ రావడంతో ఎమ్మటే ఆమె ప్రపోజల్ పెట్టి ఒక డే అండ్ నైట్ వాచ్మ్యాన్తో పాటు మినిమం 11 feet కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యమై గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో జరిగే వర్క్ మీరందరూ కూడా బాధ్యులే. మీరు కూడా చూసి ఎప్పుడైనా ఎవరైనా అడగొచ్చు దాన్ని క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా అని కూడా మీరు ప్రశ్నించవచ్చు. మీకు ఎక్కడైనా కనుక లోటుపాట్లు కనుక అనిపిస్తే ఇమీడియట్గా ఎమ్మెల్యే గారికి కానీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని కంప్లైంట్ చేయండి. తప్పకుండా దాన్ని ఇమీడియట్గా సరిదిద్దాం. అట్లాగే మేడం చెప్పినట్టు శానిటేషన్ విషయంలో కూడా ప్రత్యేక ఒక వింగ్ని పెట్టి ఎవ్రీడే మానిటర్ చేస్తూ తప్పకుండా అతి తొందరలోనే ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ఈ చెత్తని ఈ యొక్క మురికివాడల్ని శుభ్రం చేసే కార్యక్రమంలో గుంటూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గుంటూరు యొక్క ఏవైతే నగరపాలక సంస్థకు చెందిన 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ శ్రద్ధలో భాగంగా ఒక బడ్జెట్ విషయంలో కానివ్వండి, దేనిల విషయంలో కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 500 కోట్ల పైచలకు బడ్జెట్. ఇది ఇమీడియట్గా కాంట్రాక్టర్లందరూ కూడా మీరు నాణ్యమైన వర్క్ చేయాలి. మీరు ఏదో ఇంతకు ముందులాగా ఏదో పిచ్చి వర్కులు చేసి పిచ్చి బిల్లులు పెట్టుకుంటారంటే మాత్రం ఇక్కడ కుదరదు. ఇక్కడ ప్రతి సామాన్యుడు మిమ్మల్ని గమనిస్తుంటాడు. దయచేసి మిమ్మల్ని ఒక వార్నింగ్ అనండు మీరు శ్రద్ధగా భక్తిగా మన యొక్క ప్రాంతాన్ని మనం డెవలప్ చేసే విధంగా మీరు దీన్ని అభివృద్ధి చేస్తారని ఇక్కడ సహకరించిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CITUతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ నాయకులు ముత్యాలరావు మాట్లాడుతూ జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ఏడాది ప్రభుత్వంతో పలుమార్లు చర్చించామని, అయినా సమస్యల పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గత సమ్మెకాలపు ఒప్పందాలు జీవో నెంబర్ ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు వందలాది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ CITU. జిందాబాద్ CITU. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ అమలు చేయాలని చెప్పేసి, అలాగే గత సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తూ జీవోలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారిని, మున్సిపల్ శాఖ మంత్రి గారిని, DMA గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అనేక సార్లు కలిసి విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. జూన్ 2వ తారీఖున మంత్రి గారు మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి మాట్లాడి వచ్చి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఎప్పటి వరకు మళ్ళీ
చర్చలకు పిలవటం కానీ ఏమీ చేయలేదు. అందువల్ల ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి అన్యాయం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరుగుతుంది. జూలై 4వ తేదీన విజయవాడలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఆ ధర్నాలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎప్పటి నుండి సమ్మెలోకి వెళ్తున్నామనేది డేట్ ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాల పెంపుదల చేయకపోతే సమ్మెలోకి వెళ్తాం. సమ్మె సందర్భంగా జరిగేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సింగయ్య మృతికి కారణమైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కారును శుక్రవారం గుంటూరు రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్న కారుని క్షుణ్ణంగా పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా వివరాలు సేకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.